సారీ టు సే థిస్ ఇలా చెప్పాలని ఒక రోజొస్తది అని గూడా నేనెప్పుడు అనుకోలే. 'సూర్య' గారి సినిమాల్లో ఈజీగా ఆయన కెరియర్‌లోనే దేవుడా! చూడలేంరా బాబు! అవ్వదురా మనతోని అనిపించిన సినిమా 'కంగువ'. నేను థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు మిస్ అయినా. ఆ రోజు ఎళ్ళాల్సింది యాక్చువల్లీ. నాకు వర్క్ ఉండి ఇంక ఇంకెళ్ళలేకపోయా. కానీ తర్వాత టాక్ జూసి సర్లే ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకున్నా. ఓటీటీలో వచ్చాక స్పీకర్‌లో పెట్టుకొని చూసినా అమ్మ తోడు చెవులు పలిగిపోతాయేమో అనిపించింది భయ్యా! మ్యూజిక్ ఏంది భయ్యా డీఎస్‌పీ. తమన్ననే ఇన్‌స్పిరేషన్ తీసుకుండేమో గానీ చెవులకెళ్ళి రక్తాలొస్తాయి. దేవుడా! ఒక సినిమాలో విజువల్స్ ఉన్నా, గ్రాండియర్ ఉన్నా గూడా స్టోరీ లేకపోతే ఎంత మెంటల్ టార్చర్ ఉంటదో ఈ సినిమా చూస్తే తెలిసిపోతది. నేను ఎన్నో చెత్త సినిమాలు జూషినా ఏదో ఒక మంచి మూమెంట్ ఉంటది. ఈ సినిమాలో నాకు మంచిగా అనిపించిన మూమెంట్ ఏందో తెలుసా? ఇంగ లాస్ట్ 5 మినిట్స్ క్లైమాక్స్ సినిమా అయిపోతుంది అన్నప్పుడు అబ్బా! సాయిరాం అనిపించింది. దేవుడా! అసలు సీరియస్‌గా చెప్తున్నా. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. అబ్బా! ప్రెజెంట్ డే అయితే అసలు ఇంక క్రింజ్‌కి ప్రో మాక్సు ఇంకా ప్రో మాక్స్ గూడా తక్కువే ఇంకసలు. క్రింజ్‌లోనే క్రింజ్‌లో ఎంత మీటర్ ఉంటే ఆ మీటర్ పలిగిపోతది. ఆ ప్రెజెంట్ వర్షన్‌లో ఆ చిన్న పిల్లోడు ఉంటాడు భయ్యా! అతని యాక్టింగ్ అయితే లాల్ సలాం భయ్యా! ఏంది భయ్యా యాక్టింగు. అమ్మా! నేను ఈ సినిమా ఎన్ని పాసులు జేసి చూడాల్సొచ్చింది. నాకసలు నా వల్ల గూడా అవ్వలే. నాకు చెవులు నొప్పులేసినాయి ఫస్టు. తర్వాత అమ్మ ఎప్పుడైపోతదిరా స్టార్ట్ అయిన అర్ధగంటకే సినిమా ఎప్పుడైపోతదనిపిచ్చింది. ఆ ఫ్లాష్ బ్యాక్‌కి, ప్రెజెంట్‌కి ఏదో కనెక్షన్ బెడతారు. అది గూడా పెద్దగా ఎక్కదు. స్టోరీ అయితే అమ్మ దేవుడా! ఆ బిట్రియోల్ క్యారెక్టర్ ఉంటది భయ్యా! దేవుడా! పిచ్చి లేస్తది. అసలు హైలైట్ ఏందంటే 5 తెగలుంటాయంట. ఒక దాంట్లో స్నో ఉంటదంట. ఒకటి నార్మల్‌గా ఉంటదంట. ఒకరు రక్తం తాగుతారంట. ఏంది భయ్యా ఇదసలు? అమ్మా దేవుడా! అసలు ఈ స్టోరీని ఎట్లా యాక్సెప్ట్ జేసిర్రో, ఎడిట్ కట్ అయినంక చూసారో లేదో, డైరెక్ట్ థియేటర్‌లో ఆడియన్స్ మీద రివెంజ్ తీర్చుకున్నారో ఏందో నాకు తెలవదు. నేనైతే ఫుల్ హైప్‌తో ఉండే ఈ సినిమా గురించి. బట్ నేను ఎన్నో మోసాలు చూసినా గానీ, ఈ సినిమాకి మాత్రం గట్టిగా మోసపోయినా భయ్యా! 'శివ' డైరెక్టరు ఆయనకైతే లాల్ సలం. 'సూర్య' గారి నుంచి ఇంకా లైఫ్‌లో ఇలాంటి సినిమా రావద్దు. నెక్స్ట్ నుంచి వచ్చే ఆయన మూవీస్ మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నా హార్ట్‌ఫుల్‌గా. ఆయన చాలా మంచి యాక్టరు. బట్ ఇలాంటి స్క్రిప్ట్ ఉంటే ఏ యాక్టర్ ఉన్నా సేవ్ చేయలేడు భయ్యా! అసలు ఏం లేదు భయ్యా! తలకాయ నొప్పి అసలు ఈ స్క్రిప్టు. అసలు ఇంత అమ్మా! ఇట్లాంటి సినిమా నేనెప్పుడు చూడలే. ఈ 'క్రొకొడైల్' ఫైట్ ఏదో హైప్ ఉంటదనుకున్నా. ఈ ఫైట్ కూడా గంతే సస్తది. అసలు ఈ సినిమాలో ఏం బాలేదసలు ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే.